ప్రభువును ఆరాధించడానికి ముందు దేవుని వాక్యంలో నుంచి ప్రభువుని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, నమ్మకమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన ఘనమైన సంపూర్ణమైన మీ గొప్ప నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ ఉన్నాం. దేవా, మరి ఈ సమయంలో మేము సజీవులమై మీ బిడ్డలంగా మీ మందిరంలోనికి కూడి రావటానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడివి. అటు మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఉన్నాం. ప్రభువా దేవా, మరి ఈ సమయంలో మీరు మా ప్రాణాత్మ దేహాలను మిమ్మల్ని ఆరాధించిన నిమిత్తమై సిద్ధపరచమని దేవా, మరి అదేవిధంగా మీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, మిమ్మల్ని గురించినటువంటి మాటలు మా వెనుకడిలో భద్రపరచుకోవడానికి దేవా మీరే సహాయం చేయండి నా తండ్రి. దేవా, మరి అననుకూలంగా ఉన్నటువంటి వాతావరణాన్ని అనుకూలపరచమని దేవా, ఎందరైతే ఇంటి దగ్గర సిద్ధపడుతున్నారో, మార్గ మధ్యంలో ఉన్నారో వారిని క్షేమకరంగా తీసుకురండి. మిమ్మల్ని మీరు మయంపరచుకోమని, ఈ సమయంలో మీరు మాతో ఉండమని మా ప్రభువుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి అడిగి వేసినాను తండ్రి. ఆమేన్, ఆమేన్. లేవియా కాండము 11వ అధ్యాయము. లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనము. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడును. మన దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్, ఫర్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, హోలీ గాడ్, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఈ పరిశుద్ధత అనే పదానికి మనము మీనింగ్ మనం చూసుకున్నట్లయితే ఇట్ టాక్స్ అబౌట్ హీఈస్ అబ్సల్యూట్లీ ప్యూరిటీ. ఆయన పరిశుద్ధతను గురించి, ఆయన పవిత్రతను గురించి తెలియజేస్తూ ఉంది. హీ ఈజ్ పర్ఫెక్ట్, హీ ఈజ్ పర్ఫెక్షన్ ఇన్ ఆల్ హీస్ వేస్. అంత మాత్రమే కాదు కానీ ప్యూరిటీ ఇన్ ఆల్ హీస్ యాట్రిబ్యూట్స్ అండ్ యాక్షన్స్. ఆయనకున్నటువంటి లక్షణాలలో, ఆయనకున్నటువంటి గుణాలలో, ఆయన చేసినటువంటి కార్యములన్నీ కూడా పరిశుద్ధమైనవి. ఈ పరిశుద్ధత లోకానుసారమైనటువంటిది కాదు. ఈ లోకానుసారమైనటువంటి ఈ కార్యాలలో ఏదైతే లక్షణాలు, గుణాలు, మంచి కార్యాలు చేస్తున్నామన్నటువంటి వారు చేసేటువంటి కార్యాలలో కానీ, వారికి ఉన్నటువంటి గుణాలలో కానీ పరిశుద్ధత అనేది ఉండదు. పరిశుద్ధత ఉండదు కానీ వారిలో స్వార్థం ఉంటుంది, నష్టం ఉంటుంది. తర్వాత నష్టం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. అదే ప్రభువుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గుణాలలో ఏముంటుందంటే పరిశుద్ధత ఉంటుంది. ఆయన ప్రేమలో పరిశుద్ధత ఉంది, ఆయన నమ్మకత్వంలో పరిశుద్ధత ఉంది, తర్వాత ఆయన నీతి యథార్థతలో కూడా పరిశుద్ధత ఉంది. ఆయన యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా పరిశుద్ధత నుండే వచ్చాయి. ఆల్ హీస్ యాట్రిబ్యూట్స్ బిగిన్ విత్ హీస్ హోలీనెస్. అంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. ఈ పరిశుద్ధత అనేది ఇన్కంప్రహెన్సిబుల్. ఆయన పరిశుద్ధతను అర్థం చేసుకోవడానికి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అస్. మనకే కాదు, జ్ఞానం కలిగినటువంటి వారికి కూడా ఆయన పరిశుద్ధతను అర్థం చేసుకోవడానికి చాలా అసాధ్యమైనది. ఈయన పరిశుద్ధత అనేది సూపర్ న్యాచురల్, అల్టిమేట్ అన్నమాట, అన్మెజరబుల్. ఆయన పరిశుద్ధతను అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటిది. అంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. ఆయన క్రియలు అన్నీ కూడా దేనితో స్టార్ట్ అయ్యానంటే పరిశుద్ధతతోనే స్టార్ట్ అయ్యాయి. ఈ పరిశుద్ధత అనేది దేవుని యొక్క పరిశుద్ధతతోనే మనము సరైనదిగా చూడగలము, సరైన ప్రామాణికంగా మనం చూడగలము. ఆయన పరిశుద్ధతను గురించి మనం మాట్లాడినట్లయితే అంత మాత్రమే కాదు కానీ హోలీనెస్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే సపరేట్ అనే అర్థం. సెట్ ఏ పార్ట్ అంటే ఈ సెట్ ఏ
part from everything which is not belongs to God when he was led his 33.5 years on this world. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు తన్ను తాను ప్రత్యేకించుకున్నాడు, పాపము నుంచి ప్రత్యేకించుకున్నాడు. He set apart, he separated for everything which is not belongs to God. He is kept himself for his స్పెషల్ పర్పస్. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయటానికి. ఆయన యొక్క సపరేషన్, కెప్ట్ హిమ్సెల్ఫ్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్. ఆ స్పెషల్ పర్పస్, ఆ ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను పవిత్రులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి. ఎలాంటి వారం అంటే పాపం చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారము, పాపంలో ఉన్నటువంటి వారము, పాపంలో పుట్టినటువంటి వారము, దౌర్భాగ్యమైనటువంటి స్థితిని, నేరారోపణ చేసే స్వభావం కలిగినటువంటి మనల్ని ఆయన పరిశుద్ధపరచడానికి ఆయన ఏం చేశారంటే తన్ను తాను ప్రత్యేకపరచుకున్నాడు. తను తాను సపరేటెడ్ లైఫ్ని ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆయన ఏమంటానంటే అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో నాలో పాపం ఉన్నది అని ఎవరైనా రూపించగలరా అని అడిగినప్పుడు ఎవరు కూడా ఏమి మాట్లాడలేకపోయారు, మౌనంగా ఉన్నారు. ఆయనలో పాపం ఉన్నదని ఎవరు కూడా చూపించలేకపోయారు. ఆయన పాపము లేనటువంటి వాడు, పాపరహితమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఈ లోకంలో పాపరహితుడిగా, పాపం లేనటువంటి వాడిగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధతను గురించి మనం ఆలోచన చేసినప్పుడు అంత మాత్రమే కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన్ని దగ్గరగా ఉండి చూసినటువంటి వారు, ఆయనతో పాటు పరిచర్యలో పాలు పంపులు పొందినటువంటి వారు, ఆయనతో నిలుచున్నటువంటి వారు, ఆయనతో సహవాసం చేసినటువంటి వారు ఆయన పరిశుద్ధతను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, పిలాతు ఏమంటానంటే ఆ జనసమూహం వేస్తున్నటువంటి కేకలకి, ఒత్తిడికి తట్టుకోలేక శిలువ మరణానికి అప్పగించడానికి ముందు పిలాతు ఏమంటానంటే ఈయనలో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడడం లేదు అంటాడు. అంటే ఆయనలో ఏ దోషము, ఏ పాపము కూడా ఆయనలో లేదు. ఈ మాట ఎక్కడ చెప్తామనంటే పెద్ద జనసమూహం వాళ్ళంతా ఎవరంటే యేసుక్రీస్తు వారి మీద నేరారోపణ చేస్తున్నట్టు వారు, యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించమని కేకలు వేస్తున్నటువంటి ఆ జనాల మధ్యలో పిలాతు ఏమంటా ఉన్నాడంటే, యేసుక్రీస్తు వారిని దగ్గరగా ఉండి చూసినటువంటి పిలాతు ఏమంటా ఉంటే ఈయన యందు నాకు ఏ దోషారోపణ కనబడటం లేదు, అంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయనను అప్పగించడానికి ముందు ఈయన యందు ఏ పాపము లేదు, ఏ దోషమును లేదు. ఒకవేళ ఏ దోషం లేదు, అలాంటి ఉద్దేశం కలిగినటువంటి వాడే ఏ దోషమును నా మీదను నా పిల్లల మీదను పడకుండునుగాక అని మాటలు ఎట్లా చెప్పగలుగుతా ఉన్నానంటే ఆయనలో ఏ దోషము ఆయనకు కనబడటం లేదు. ఎంతోమంది నేరారోపణ చేస్తూ ఉన్నారు, ఆయన ఎలాంటి వాడు అలాంటి వారు అని చెప్తా ఉన్నప్పటికీ ఆయన యేసుక్రీస్తు వారిలో ఏ దోషము ఆయనకు కనబడలేదు. పిలాతు ఇచ్చినటువంటి సాక్ష్యము యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధతను గురించి. అదేవిధంగా పేతురు ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నారంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధతను గురించి. ఈయన యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి వాడు, యేసుక్రీస్తు వారిని దగ్గరగా ఉండి ఆయన పరిచర్యలో పాలుపంపులు పొందినటువంటి వాడు, ఆయన విద్యలైనటువంటి వాడు, చేపలు పట్టుకునేటువంటి వాడు. ఆయన గురించినటువంటి సాక్ష్యం ఏంటంటే ఆయన నిర్దోషి, నిష్కల్మకుడు, ఆయనలో ఏ పాపమును కనబడడం లేదు, ఆయనలో ఏ పాపమును కనపడడం లేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, దూషింపబడి బదులు ఆయన దూషించలేదు, శ్రమపట్టబడి వారిని బెదిరించలేదు, కానీ న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎలాగా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడంటే పరిశుద్ధంగా దేవునికి అప్పగించుకున్నాడు.
పరిసయ్యులు హెరోదీయుల దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఏ విధంగా పట్టుకొని హింసిద్దాము, హాని చేద్దాము, శిలువ మరణానికి అప్పగిద్దామని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పిలాతు దగ్గర కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఎవరి మీదనూ ఎలాంటి నేరం మోపలేదు. ఆయన మాటలో కూడా ఎలాంటి నేరం మోపలేదు. ఆయన మాటలో కూడా పరిశుద్ధత, ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు పరిశుద్ధంగా తన్ను తాను న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన అంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, ఆయనలో ఏ పాపమును కనబడలేదు. ఈ సాక్ష్యం ఎవరిచ్చారంటే పేతురు, ఆయనకి దగ్గరగా ఉండి చూచినటువంటి వాడు, ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యము. తర్వాత యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన పవిత్రత కలిగినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని అప్పగిస్తే 30 వెండి నాణ్యాలు ఇస్తానన్నప్పుడు ఆయన అప్పగించాడు. తర్వాత ఆయన అన్యాయపు తీర్పులో నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఇస్కరియోతు యోధా హృదయము పరితాపము నొందినటువంటి వాడై ఏ పాపం ఎరగనటువంటి వాడిని నేను అప్పగించాడు, నేను పాపం చేశాను అని ఏం చేశాడంటే ఆ వెండి నాణ్యాలను తీసుకెళ్ళి మందిరంలో పడవేసినట్లుగా, దేవాలయంలో పడవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఎవరంటే ప్రభువుని దగ్గరగా నిలుచుండి చూసినటువంటి వారు, ప్రభువుని ఎరిగినటువంటి వారు, ప్రభు పరిచర్యలో బాగా పాలుపంపులు పొందినటువంటి వారు ఇచ్చినటువంటి సాక్ష్యము. అయితే ఇంత పరిశుద్ధుడైనటువంటి దేవుడిని, నిష్కళంకుడైనటువంటి దేవుడిని, ఏ పాపం ఎరిగినటువంటి వాడిని తండ్రి యేసుక్రీస్తు వారి చెయ్యి వెందుకు విడిచిపెట్టారు? అంత మాత్రమే కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే సెలవులో, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? ఈ విడిచిపెట్టడంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రితో కుమారునికి ఉన్నటువంటి బంధాన్ని మనం చూడవచ్చు. తండ్రితో తన కుమారునికి, తండ్రికి కుమారునితో ఉన్న బంధము ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో న్యాయమైనది, ఎంతో విధేయత కలిగినటువంటి బంధమని మనం చూడవచ్చు. తర్వాత ఎందుకు విడిచిపెట్టాడు? ఇలాంటి ఈ బంధం ఎప్పటి నుంచి ఉందంటే జగత్పునాది వేయబడక ముందే, ఈ జగత్పునాది వేయబడక ముందు ఉన్నటువంటి ఈ బంధము ఇక్కడ శిలువలో మరణించే వరకు కూడా ఆయన బంధాన్ని కంటిన్యూ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన చెయ్యి విడవకపోయినట్లయితే మనలో రక్షణ ఉండేది కాదు, మనకి పరిశుద్ధత ఉండేది కాదు, మన పాపంలో ఉన్నటువంటి వాళ్ళము. ఆయన విడిచిపెట్టడం వలన మనకు కలిగినది ఏంటంటే పాపము నుండి విమోచన. ఆయన విడిచిపెట్టడం వల్ల మనకు కలిగింది ఏంటంటే పరిశుద్ధత, దేవునితో సమాధానాన్ని మనం చూడగలము. దేవునితో సమాధానము, పరిశుద్ధత మనం కలిగి ఉన్నామంటే తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టడాన్ని బట్టి. ఈ ఎడబాటు అనేది తాత్కాలికమైనదే అయినప్పటికీ బహుఘోరమైనటువంటిది. ఎడబాయినటువంటి వేదన మనం చూస్తాం, ఉక్రోషాన్ని మనం చూడగలము. తాత్కాలికమైన అయినప్పటికీ ఎడబాయినటువంటి బంధాన్ని ఆయన విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇదంతా ఎందుకు కలిగిందంటే పాపంలో ఉన్నటువంటి మనల్ని, అవిధేయతతో ఉన్నటువంటి మనల్ని, దోషారోపణ చేసే స్వభావం కలిగినటువంటి మనల్ని, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తండ్రి తన కుమారుని విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇట్టి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాము. ఆయన ఇట్టి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. ఇట్టి పరిశుద్ధత మనం ఎలా కలిగి ఉన్నామంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఆయనకి కుమారులుగా, ఆయనకి సొత్తుగా మనల్ని చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు ఆయన కార్చి పరిశుద్ధపరిచాడు, సమాధానాన్ని పరిచాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, వారికి రెండో మరణం లేదు. రెండో మరణం లేదు. ఆయన అట్టి మరణము ఏలుబడి చేయదు.
ఆయన అట్టి మరణము మనల్ని ఏలుబడి చేయదు, నరకం లేదు. కానీ ఆయనని నమ్మినటువంటి వారు పరలోకానికి చేర్చబడడం కాదు, కానీ ఆయన నమ్మినటువంటి వారు ఆయన చేత ఆయన కొరకు జీవిస్తూ పరిశుద్ధంగా ఉన్నటువంటి వారిని ఆయన నిత్యత్వానికి తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. ఆయన నిత్యత్వంలో మనం ఉండాలంటే ఆయన ఇచ్చు పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధతను ఇవ్వటానికి ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయనలో ఎలాంటి పాపం లేదు, ఎలాంటి దోషారోపణ చేసే స్వభావం లేనటువంటి దేవుడు నా పాపాలని ఆయన మీద వేసుకున్నాడు. మనల్ని ఆ పాపరహితులుగా, పాపం లేనటువంటి వారిగా చేయడానికి ఆయన శిలువలో రక్తాన్ని కార్చాడు. ఈ శిలువ మరణానికి అప్పగించడానికి ముందు ఆయన పడినటువంటి వేదన, అవమానము, హేళన బహుఘోరమైనటువంటిది. ఆయన ఎంతోమంది హేళన చేశారు, అవమానించారు. ఆయన వీపు మీద కొట్టి నిన్నెవరు కొట్టారు అని అడిగారు. ఆయన శరీరము నాగడి చాలు వలె దున్నబడింది. ఆయన శిలువ మరణానికి అప్పగించిన తర్వాత శిలువలో వేలాడబడతా ఉన్నప్పుడు చిమ్ము చీకటి, భయంకరమైన మెరుపులు, వర్షము, అప్పుడు వరకు ఉన్నటువంటి వారు కూడా ఆయనతో లేరు. అటువంటి భయంకరమైనటువంటి ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు. ఎందుకంటే నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికే, నిన్ను నన్ను ఆయన పరిశుద్ధులుగా చూడాలని ఆశ కలిగినటువంటి వాడే ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ విధమైనటువంటి ఆ మరణాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి యెహోవా దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడంటే నిన్ను నన్ను పరిశుద్ధులుగా చూడాలని. ఆయన అత్యున్నతమైనటువంటి ప్రణాళిక, ఆయన ఆయన చిత్తం ఏంటంటే నేను పరిశుద్ధుడనే ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఎవరంటే పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. నిన్ను నన్ను పరిశుద్ధత కలిగినటువంటి వారంగా చూడాలని అట్టి గొప్ప ఆంక్షను, ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన బహుగా ఎక్కువగా ప్రేమించే కుమారుని కూడా ఈ లోకానికి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాము. అట్టి పరిశుద్ధుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఈ సమయంలో ఆరాధిద్దండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమీన్.